నాగరాజ్. మన ఇంట్లో టీవీలో ఒక ఛానల్ పెడితే ఆటలు, మరో ఛానల్లో పాటలు, ఇంకో ఛానల్లో సినిమాలు మాత్రమే వస్తాయి. కానీ పాఠశాలలో అన్ని రకాల వినోదాలు, ఆనందాలు, ఆటలు, పాటలు ఉంటాయి. ఈ రోజు మన వేదిక పైన బాలలందరూ కూడా వారి వారి ఆలోచనలు మనతో పంచుకోవడానికి వస్తున్నారు. వారందరికీ స్వాగతం ఉండాలని ఆ విఘ్నేశ్వరుడి పాటతో మన ముందుకు వస్తున్నారు చిన్నారి అర్చన 6వ తరగతి విద్యార్థులకు నమస్కారం. నేను 9th తెలుగు మీడియం చదువుతున్న. నా పేరు బండి. నాకు తెలుగు సబ్జెక్ట్ అంటే ఇష్టం. హెచ్ఎల్ సార్ వచ్చినాక స్కూల్ క్రమశిక్షణ మొత్తం బాగుంది. ఇంకా పాఠశాల విద్యార్థులు కూడా చాలా మారిపోయారు. నాకు ఈ అవకాశం చెరువులో 3 చేపలు ఉండేవి. మొదటి చేప పేరు సుమతి, రెండో చేప పేరు అందమతి, మూడో చేప పేరు బుద్ధిమతి. బుద్ధిమతి ఎప్పుడు షార్గా ఉంటుంది, సుమతి ఏమో ఏదో కాస్తా ఉంటుంది, మందమతి ఏమో ఎప్పుడు బద్ధకంగా పండుకొని ఉంటుంది. స్టేజ్ ఫియర్ గురించి చెప్పబోతున్నాను. స్టేజ్ ఫియర్ అనేది అందరి నుండే సాధారణమైన సమస్య. స్టేజ్ ఫియర్ని పోగొట్టుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్కి వచ్చి పార్టిసిపేటింగ్ చేయాలి. అలాగే ప్లేలో క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా వచ్చి ఆన్సర్ ఇవ్వాలి. వచ్చిన వాళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా వచ్చి ఆన్సర్ ఇస్తే వాళ్ళకు కూడా స్టేజ్ ఫియర్ పోతుంది. అలాగే స్టేజ్ ఫియర్ ఎందుకు గ్రేట్ మ్యాన్. He was born on 12 January 1863, Kolkata, West Bengal, India. Teachers and my dear brothers and sisters, good afternoon everyone. My name is Akshita. I am studying in 7th standard in our school. Now I am going to Teacher of India. She was born on 3rd January. ఏమంటే నాకు చాలా ఇష్టం. నా కోసం పడే కష్టాన్ని చాలా చూపిస్తుంది. నన్ను నా చెల్లెల్ని బాగా చూసుకుంటుంది. మా ఇంట కన్నీరు వస్తే అస్సలు తట్టుకోలేదు. మా అమ్మ నాకు నేర్పింది ఒకటే, విద్య ఉంటే ఏదైనా చేయగలుగుతావు. ధైర్య సహస లక్ష్మి అంటే ధైర్యం ఉంటే నువ్వు చెయ్యనంటూ ఏదీ లేదు. వస్తుంటే నీ డొక్కలు ఎండిపోయేరా, చెట్టు చెట్టుకే చెప్తున్నా నీ కడుపు నింపమని నా కొడుకు. నిద్ర లేక నువ్వుంటే నీ కన్నులు ఎర్రగా మారేరా, నీలి మబ్బుగా చెబుతున్నా నీ జోల పాడమని నా కొడుకు. Today I am going to speak about the lazy son. I never do this again. The moral of the story: never to be lazy anytime. My name is Hemant. I am studying in 7th English medium. Today I am speaking about APJ Abdul Kalam. APJ Abdul Kalam was a great scientist, leader, writer, and above all the greatest of human being. And his full name was Abul Fakir Jainul Abidin. And he is born on 15th October 1931 in Rameswaram. క్లాస్ కొట్టాలి అందరూ. Is the most important in our life. Education is tool that help us understand life. Tell about myself. My name is Sri Mohan Prasad. Friends also call me Mohan. I was born in Hyderabad. Currently stay in Hyderabad. I am studying in 7th class TM. I am from joint family of 5 students. Today's my topic is social media. సోషల్ మీడియా అనేది 2 రకాలుగా ఉంటుంది. మనం ఏ రకంగా నడుచుకుంటే దాని ద్వారా మనం వెళ్తాము. కొన్ని యాప్స్ ఉంటాయి, అవి మనకి చదువుకు ఉపయోగపడతాయి. కొన్ని మనల్ని చెడు మార్గంలోకి తీసుకెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం చదువు సంబంధించిన వరకు మనం చాలా వరకు సోషల్ మీడియాని యూజ్ చేసి అన్నని పెంచుకున్నాను. గట్టి మాటలు సముద్రాలను నింపుకుని మేఘాలలో దాచుకుని చిరపట చినుకుల రూపంలో మురిపేగానే వస్తున్నవి. English medium. Today I am telling about hard work. Hard work is the key to success. Without hard work, we cannot achieve our goals and hard work make a person very strong. Hard work makes person very happy in their life. Hard work is essential in their life. I am studying in 7th English medium. Today I am going to tell about yoga.
శౌర్యకాంతితో వెలిగిన దీపమన మామి భారత పతాక. నేను చెప్పబోయేది అమ్మ నాన్న గురించి. మా అమ్మ నాన్న నన్ను ఎంతో పడుకుంటూ నడుపుతుంది. మా నాన్న నాకైతే ఇప్పుడు లేడు. ఒకప్పుడు మా నాన్న ట్రాక్టర్ డ్రైవర్ ఉండేవాడు. ఇప్పుడైతే మా నాన్న లేడు. మా మమ్మీ నన్ను ఒక్కదాన్ని పెంచుతుంది. ఎంత కష్టం వచ్చినా నన్ను చూసుకుంటుంది. Architect of Indian Constitution and champion of social justice. He renowned for his life. నానా నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట. నానా నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. పడుతుంది మా అమ్మ మాకి ఏమన్నా అయితే మా అమ్మ తట్టుకోలేదు. మా అమ్మ కోసం అన్న మా అమ్మకు మేము ముగ్గురు ఆడపిల్లలమే. మేము ఎవరైనా ఒక్కరు మంచి చదువుకొని మా అమ్మను ఇలాంటి ఒక బిల్డింగ్ కట్టి నేను మా అమ్మని పోషించుకుంటాను. कृष्ण कृष्ण देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज. सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिएगा. देवकी नंदन तुमको वंदन रखते सबकी लाज. अम्मा नीनु जोगुलालम्मो अయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి మారు గంపల్లా నేను ఆడిన అంశాన్ని చూడకుండా చెప్పే ప్రయత్నం చేయండి. చెప్పేటప్పుడు కూడా ఎలా ఉండాలి?